ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమలు కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 120 స్టాక్ పాయింట్స్ ద్వారా ఉచితంగా ఇసుక అందించనుంది సర్కార్. పార్వతీపురం, మన్యం, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం మినహా మిగతా 20 జిల్లాల్లో ఇసుక డంపులున్న నిల్వ కేంద్రాల నుంచి సరఫరా చేయనున్నారు. నిర్వహణ ఖర్చుల కోసం నామినల్ ధరలు వసూలు చేయనున్నారు. రవాణా, లోడింగ్ కు ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తారు. ఈ ఫీజుల్ని డిజిటల్ విధానంలో స్వీకరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇసుక నిల్వ కేంద్రాలున్నాయి, వాటిలో ఎంత మేర ఇసుక అందుబాటులో ఉంది తదితర వివరాలన్నీ గనుల శాఖ అధికారిక వెబ్సైట్లో అధికారులు అందుబాటులో ఉంచారు. విక్రయాలు మొదలైనప్పటి నుంచి ఏ రోజుకు ఆ రోజు జరిగిన ఇసుక విక్రయాల వివరాలు, మిగిలిన నిల్వల సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయనున్నారు. ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమలు కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 120 స్టాక్ పాయింట్స్ ద్వారా ఉచితంగా ఇసుక అందించనుంది సర్కార్. పార్వతీపురం, మన్యం, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం మినహా మిగతా 20 జిల్లాల్లో ఇసుక డంపులున్న నిల్వ కేంద్రాల నుంచి సరఫరా చేయనున్నారు. నిర్వహణ ఖర్చుల కోసం నామినల్ ధరలు వసూలు చేయనున్నారు. రవాణా, లోడింగ్ కు ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తారు. ఈ ఫీజుల్ని డిజిటల్ విధానంలో స్వీకరించేలా అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇసుక నిల్వ కేంద్రాలున్నాయి, వాటిలో ఎంత మేర ఇసుక అందుబాటులో ఉంది తదితర వివరాలన్నీ గనుల శాఖ అధికారిక వెబ్సైట్లో అధికారులు అందుబాటులో ఉంచారు. విక్రయాలు మొదలైనప్పటి నుంచి ఏ రోజుకు ఆ రోజు జరిగిన ఇసుక విక్రయాల వివరాలు, మిగిలిన నిల్వల సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్. సుధాత్రి, ఈ రోజు నుంచి కూడా ఉచిత ఇసుక పంపిణీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేసింది. ఈ రోజు నుంచి కూడా ఎక్కడికక్కడ స్టాక్ పాయింట్స్ ఉన్నాయో ఆ స్టాక్ పాయింట్స్ నుంచి ఇసుకని తీసుకుని వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నారు. కేవలం నిర్వహణ ఖర్చులను మాత్రమే వసూలు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఇసుకకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి వ్యవహారంలో గత 5 ఏళ్లుగా పడినటువంటి అవస్థలు ఏవైతే ఉన్నాయో దాని వలన నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైపోయింది. 24 రకాల పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఇసుక పైన ఆధారపడి ఉన్నటువంటి పరిశ్రమలు, వాటికి సంబంధించి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి అవస్థలను దృష్టిలో పెట్టుకొని ఆయా రంగాలు, కార్మికులు వారి జీవన విధానం తీవ్ర ఇబ్బందులు పడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ముందుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో ఆ స్టాక్ పాయింట్స్ లో ఉన్నటువంటి ఇసుక ఏదైతే ఉందో ఆ ఇసుకను ముందుగా ఆయా లబ్ధిదారు ఎవరైతే అవసరమైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చి ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగానే ఈ రోజు నుంచి కూడా స్టాక్ పాయింట్స్ లో ఉన్నటువంటి ఇసుకని పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇంకోవైపు ఈ రోజు మధ్యాహ్నం లేదంటే ఈ రోజు సాయంత్రానికి ఉచిత ఇసుకకు సంబంధించినటువంటి మార్గదర్శకాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రత్యేకమైనటువంటి గైడ్ లైన్స్ ని విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు స్టాక్ పాయింట్స్ లో ఉన్నటువంటి నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని అవసరమైనటువంటి వాళ్ళకి విక్రయాలు చేసిన తర్వాత ఇకపైన వచ్చేటువంటి రోజుల్లో 2-3 నెలల తర్వాత నుంచి కూడా, ఎందుకంటే ఉన్నటువంటి ఇసుక స్టాక్ ఏదైతే ఉందో స్టాక్ పాయింట్స్ లో ఉన్నటువంటి స్టాక్ ని అవసరమైనటువంటి వాళ్ళకి ఇవ్వడానికి 2-3 నెలలు సమయం పడుతుందని చెప్పి అంచనా వేశారు. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని విధి విధానాలు రాష్ట్ర స్థాయిలో పూర్తిగా పారదర్శకంగా ఇసుకని అవసరమైనటువంటి వాళ్ళకి విక్రయించేటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి స్టడీ చేశారు. అందులో భాగంగానే విధి విధానాలు, గైడ్ లైన్స్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో ఈ రోజు విడుదల చేసేటువంటి అవకాశం ఉంది.